కడప జిల్లాకి చెందిన లాస్యకు సినిమాలంటే మొదట్లో అస్సలు ఇష్టం ఉండేది కాదట. హైదరాబాద్లోని సిబిఐటి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ నుండి గ్రాడ్యుయేట్ పట్టా పొందిన లాస్య క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ప్రతిష్టాత్మక గూగుల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. అయితే అంతకుముందే జెమినీలో ప్రసారమయ్యే అంకితం అనే కార్యక్రమానికి ఆమెకు ఆఫర్ రావడంతో ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆ తర్వాత ఆమెకి మా మ్యూజిక్ నుండి సంథింగ్ స్పెషల్ అనే ప్రోగ్రాంలో అవకాశం వచ్చింది. అయితే ఆ సమయంలోనే ఆమె ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థలో ఉద్యోగాన్ని కూడా కాదనుకొని బుల్లితెరపై ఆ సమయంలో యువరాణిగా ఎదిగారు. అయితే సంథింగ్ స్పెషల్ ప్రోగ్రాం సక్సెస్ అవ్వడంతో ఒక్కసారిగా ఆమె పేరు ఆంధ్రప్రదేశ్ అంతటా మారుమ్రోగింది. తన తొలి సంపాదన 20,000తో ప్రారంభించిన లాస్య ప్రస్తుతం ఒక్కో షోకి 25 నుండి 40,000 వరకు తీసుకుంటుంది. సంథింగ్ స్పెషల్ కార్యక్రమంలో తనతో ఉన్న కో యాంకర్ రవితో కలిసి బెస్ట్ జోడీగా అనిపించుకుంది. అయితే ఇదే ఊపులో వాళ్ళు జీ తెలుగు ఛానల్లో వచ్చే మొండి మొగుడు పెంకి పెళ్ళాంకి వారిద్దరే యాంకర్లుగా వ్యవహరించారు. ఆ తర్వాత అకస్మాత్తుగా యాంకర్ రవితో ఏవో సంబంధాలు ఉన్నాయని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అదంతా ఏమీ లేదని, రవి తనకి మిత్రుడు మాత్రమే అని తేల్చేసింది లాస్య. ప్రస్తుతం లాస్య ఆహా ఏమి రుచి అనే వంటల కార్యక్రమం, డి జూనియర్స్, కిరాక్, ఫ్యామిలీ సర్కస్, ఈటీవీ ఆన్ టీవీ 9 అనే కార్యక్రమాలు చేస్తూ ఉంది. అయితే తన చూపు మాత్రం ప్రస్తుతం సినిమాల వైపు ఉన్నట్లు చెప్పింది ఈ అమ్మడు. ఆమె సినిమాలలో రావడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు ఎన్నోసార్లు వ్యక్తపరిచింది. ప్రస్తుతం కో యాంకర్లైన రష్మి, అనసూయ, శ్రీముఖుల నుండి గట్టి పోటీ నెలకొన్నా కానీ తన అల్లరితో, వెకిలి చేష్టలతో, మాటలతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది లాస్య. కొన్ని ఆడియో ఫంక్షన్లు కూడా చేస్తుంది ఈ తెలుగు అమ్మాయి. ప్రస్తుతం ఈమె నెలకి 10 నుండి 12 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ ఆల్సో. థ్యాంక్ యూ.